హాయ్ అండి. అందరికీ వెల్కమ్ టు దేవికా ఇన్స్టిట్యూట్. ఈరోజు మనము వాదాల్లోని వాస్తవిక వాదం, భావవాదం, ఆదర్శవాదం, అలాగే వ్యవహారిక సత్తావాదం, ప్రకృతివాదం. ఇప్పుడు లాస్ట్ రెండు ఉన్నాయి కదా, అవి రెండు మనం వాస్తవిక వాదం, మరి యథార్థవాదం, అస్తిత్వవాదం అని ఉన్నాయి. ఓకే, వాటిని ఎలా నేర్చుకుందాం మనం ఇప్పుడు. సమాజంలో విజయవంతంగా జీవించటాన్ని కావలసిన నైపుణ్యాలను పెంపొందించడానికి సంసిద్ధునిగా చెయ్యటం. అంటే వాస్తవిక వాదమా ఆర్ యథార్థవాదం అంటే ఏంటిదంటే కావలసిన నైపుణ్యాలను, ఈ సమాజంలో జీవించటానికి కావలసిన నైపుణ్యాలను, అలాగే సంపూర్ణ అభివృద్ధిగా వించటం, స్వీయ సముపార్జిత విద్యాధ్యాయమే శాశ్వతం అని వాస్తవికవాదుల నమ్మకం. వాస్తవికవాదం అంటే ఏంటిది? ఇక్కడ వాస్తవికవాదం, ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్లు కూడా చూసానండి. సమాజంలో విజయవంతంగా జీవించడానికి కావలసిన నైపుణ్యాలను పెంపొందించుకోవటం వాస్తవికత అంటే. దానికి తగ్గట్టు సంసిద్ధవాదిగా చేయటం, సంపూర్ణ అభివృద్ధి గావించటం, స్వీయ సముపార్జిత సముపార్జిత విద్యాధ్యమే శాశ్వతం అని వాస్తవికవాదుల నమ్మకం. అది భౌతిక శాస్త్రం లేదా ఎలా ఉంటుందంటే, వాస్తవిక వస్తు ప్రపంచమే నిజమైందని మనకు అవగాహనకు అందని విషయాలపై తమ విముఖత చూపించారు. అంటే దేనిపైన విముఖత చూపించారు? వస్తు ప్రపంచమే వాస్తవిక వస్తు ప్రపంచమే నిజమైందని మనకు అవగాహనకి అందని విషయాలపై విముఖత చూపించారు వీళ్ళు. మనకు అవగాహన అందని విషయాలు, అవగాహనకు అందని విషయాలపై విముఖత చూపించింది ఎవరండి? వాస్తవికవాదులు. నేను ఆలోచిస్తున్నాను కనుక నేనున్నాను అనే వాదను వ్యతిరేకించారు. వీళ్ళు వ్యతిరేకించిన వాదం వాస్తవికవాదులు వ్యతిరేకించిన భావం ఏంటిదంటే భావవాద. వీళ్ళ భావవాదం ఏంటిది? నేను ఆలోచిస్తున్నాను కనుక నేనున్నాను. దీన్ని వాళ్ళు వ్యతిరేకించారు. అలాగే ఇంద్రియాల ద్వారా పొందిన అనుభవ జ్ఞానమే నమ్మారు. వీళ్ళు వాస్తవికవాదులు నమ్మిన సిద్ధాంతం సిద్ధాంతం ఏంటండి? ఇంద్రియాల ద్వారా పొందిన జ్ఞానం, చూసింది నమ్మారు వీళ్ళు. ఇంద్రియాల ద్వారా పొందిన అనుభవ జ్ఞానాన్ని, వీళ్ళు విశ్వసించారు. అంతిమ సత్యం ఏంటిది వీళ్ళది? వస్తు ప్రపంచమే. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. వాస్తవికవాదులు ఏం చెప్పారంటే అంతిమ సత్యం ఏంటిది? వస్తు ప్రపంచం. వస్తు ప్రపంచాన్ని ఇంద్రియాల ద్వారా, అంటే ఏదైతే ప్రత్యక్షంగా చూస్తారో దాని నుంచి వచ్చిన అనుభవాన్నే వాస్తవికవాదుల నమ్మకం. అలాగే వస్తు ప్రపంచమే నిజమైందని, మనకు అవగాహనకు అందని విషయాలపై వాళ్ళు విముఖత చూపారు. నేను ఆలోచిస్తున్నాను కనుక నేనున్నాను అనే భావవాదుల వాదన వీళ్ళు వ్యతిరేకించారు. ఏదైతే చూస్తున్నారో దాని ద్వారా వచ్చిన అనుభవాన్ని వీళ్ళు నమ్మిన వాదము. అలాగే అంతిమ సత్యం ఏంటిదంటే వస్తు ప్రపంచమే. జ్ఞాన మీమాంస అంటే ఇంద్రియ అనుభూతులే వాస్తవిక జ్ఞానానికి
ఇంద్రియ అనుభూతులే ఇక వీళ్ళకి. అంటే ఇంద్రియాల ద్వారా చేసిన వచ్చిన ప్రత్యక్ష అనుభూతుల ద్వారా వీళ్ళది. అలాగే అనుభూతి జ్ఞానానికి అధిక అంటే అనుభవ అనుభవ వాటికి జ్ఞానం వస్తుందని, జ్ఞానానికి వీళ్ళు ప్రాముఖ్యత ఇచ్చారు, అధిక ప్రాముఖ్యత. ఇంద్రియ అనుభూతులే వాస్తవ జ్ఞానానికి. అలాగే అనుభూతి ఇంద్రియాలు, దీని అనుభూతి ద్వారా ఏమొస్తుంది, అధిక జ్ఞానం వస్తుందని వీళ్ళు నమ్మారు. విజ్ఞాన శాస్త్రం ప్రయోగాత్మక జ్ఞానాన్ని ఇంద్రియ అనుభవాల ద్వారా పొందవచ్చని వీరి భావన. విజ్ఞాన శాస్త్రం ప్రయోగాత్మక జ్ఞానాన్ని ఇంద్రియ అనుభవాలు, వీళ్ళ దాంట్లో ఎక్కువ ఇంద్రియ అనుభవాలు ఉందండి. వాస్తవికతలు 6 యథార్థవాదులు దాంట్లో ఇవి. విజ్ఞాన శాస్త్రం ప్రయోగాత్మక జ్ఞానాన్ని ఇంద్రియ అనుభవాల ద్వారా పొందవచ్చని వీరు భావించారు వాస్తవికవాదులు. విలువల శాస్త్రం సర్వజనీన అంతిమ విలువలంటూ ఎలాంటి విలువలంటూ వీళ్ళ దాంట్లో లేవు. విలువలు లేనిది ఎవరంటే వీళ్ళు, సర్వజనీన అంతిమ విలువలు. అలాగే ఈ విలువలు అంటే స్వాభావిక నైతికత, సౌందర్యాత్మకత, సాంప్రదాయ నైతికతను వీళ్ళు అంగీకరించరు. వీళ్ళు అంగీకరించని మెయిన్ స్వాభావిక నైతికత, సౌందర్యాత్మకత, సాంప్రదాయ నైతికతను వీళ్ళు అంగీకరించరు. స్వేచ్ఛ, మానవత్వం, సాంస్కృతిక విలువలను, విలువల ఆధారిత విద్యకు మూలాలను ప్రగాఢంగా విశ్వసించారు. స్వేచ్ఛను, మానవత్వాన్ని, సాంస్కృతిక విలువలను, విలువల ఆధారిత విద్యకు, దేని ఆధారిత అంటే విలువల ఆధారిత విద్యకు మూలాలను వీళ్ళు ఏం చేశారండి, విశ్వసించారు. వీళ్ళు అంగీకరించని స్వాభావిక నైతికత, ఈ పదాలు గుర్తుపెట్టుకోండి, సౌందర్యాత్మకత, సాంప్రదాయ నైతికతను యథార్థవాదులు అంగీకరించలేదు. అలాగే మానవుణ్ణి అధికునిగా విశ్వసించింది యథార్థం. ముఖ్యం ఎవరంటే మానవుడు. మానవుణ్ణి అధికునిగా విశ్వసించింది యథార్థవాదులు. మానవుడు తన గమ్యాన్ని తానే నిర్దేశించగలడు. మానవుడు తనకు కావలసిన డెస్టినీ తనే నిర్దేశించుకోగలడు. విలువలు, శవాల సూత్రాలు, నియమాలు మొదలైన మానవుడు సుఖ జీవనానికి ఏ విధంగా ఉపయోగపడవని భావించింది. అలాగే సౌందర్యాన్ని ఆస్వాదిద్దాం, హింసను కాదు అని వీరి భావాజాలం. హింస వద్దు, సౌందర్యాన్ని ఆస్వాదిద్దాం, ఈ కొటేషన్ గుర్తుపెట్టుకోండి. మానవుడు తన గమ్యాన్ని తానే నిర్దేశించగలడు. అంటే డెస్టినీ అనేది ఎక్కడి నుంచి రాదు, తన గమ్యాన్ని తానే చూసుకోగలడని వీళ్ళు బాగా భావించారనమాట. విలువలు, శవాల సూత్రాలు, నియమాలు మొదలైనవి మానవుడు సుఖ జీవనానికి ఏ విధంగా ఉపయోగపడవని భావించారు. అంటే ఏంటిది, ఆధ్యాత్మిక అనేది వీళ్ళు ఎక్కువ ఇష్టపడట్లేదు. సుఖంగా ఎలాంటిది అంటే ఏదైనా పని చేస్తేనే వస్తుంది అని నమ్ముతారు, కానీ వీళ్ళు దాన్ని వ్యతిరేకించారనమాట. అలాగే సౌందర్యాన్ని ఆస్వాదిద్దాం, హింసను కాదు అని వీరి భావాజాలం. వాస్తవిక వాదం యథార్థ విద్యా పరివసనాలు. వీళ్ళ విద్యా లక్ష్యాలంటే జీవితానికి సిద్ధం చేయటం, ప్రస్తుత సాంఘిక అవసరాలకు అనుగుణంగా విద్య నేర్పటం, ప్రస్తుత సాంఘిక అవసరాలకు అనుగుణంగా బాలుని అభివృద్ధి చేయటం, పిల్లల్ని అభివృద్ధి చేయటం. అలాగే విద్యా లక్ష్యం విద్యార్థులను పండితులను చేయటం. విద్యా లక్ష్యం ఏంటిది, విద్యార్థులను గొప్ప పండితులుగా చేయటం, జీవితానికి సిద్ధం చేయటం, ప్రస్తుత సాంఘిక అవసరాలకు అనుగుణంగా విద్య నేర్పించటం. అంటే మనకి ఏదైతే అవసరం ఉంటుందో దానికోసం విద్య నేర్పించటం, డెవలప్మెంట్ చేయటం. అలాగే ఇక్కడ ఒక పదం అండి,
విద్యా లక్ష్యం విద్యార్థులు పండితులు తయారు చేయటం కాదు, కానీ ప్రపంచంలోని కార్యక్రమాలను సక్రమంగా నిర్వర్తించగలిగేటట్లు చేయటం. అంటే మనం గొప్ప పండితులుగా వాళ్ళని తయారు చేయటం కాదు, ఈ ప్రపంచంలో ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో సక్రమంగా నిర్వర్తించగలిగేటట్లు చేయటం. అలాగే పరిసరాలను నియంత్రణ విద్యకు సంబంధించిన అంశం కాదు, మన పరిసరాలు అనేవి నియంత్రణ విద్యకు సంబంధించినవి కావు. విద్యా ప్రణాళిక సాంఘిక అవసరాలు ప్రయోగాత్మకతను దృష్టిలో పెట్టుకొని విద్యా ప్రణాళిక నిర్ణయించవలనని భావించారు. వీళ్ళ విద్యా ప్రణాళిక ఎలాగా ఉండాలి, మనకు అవసరాలు ఉండాలి, ప్రయోగాత్మక, ఈ రెండు. విద్యా ప్రణాళికలో సాంఘిక అవసరాలు ఉండాలి, అవి ఎలా ఉండాలంటే ప్రయోగాత్మకతను దృష్టిలో పెట్టుకొని విద్యా ప్రణాళిక నిర్ణయించవాలని భావించారు. వ్యక్తిగత అవసరాలను పరిగణలోనికి తీసుకోవడం జరగదు. వ్యక్తిగత అవసరాలు ఎలాంటి కూడా ఇక్కడ వ్యక్తిగతంగా స్వీయం అనేది ఏది లేదుగా. నిర్దిష్టమైన ఆదర్శాలకు స్థానం లేదు, ఎలాంటి ఆదర్శ భావాలు లేవు. సమాజంలో విజయవంతంగా జీవించడానికి కావలసిన నైపుణ్యాలను విద్యా ప్రణాళిక అభివృద్ధి చేయవలను. మనకి ఎలాగైతే జీవించాలో, అంటే మనకు కావలసిన ఎన్ని నైపుణ్యాలు మాత్రమే కావాలి. నైపుణ్యాలు, స్కిల్స్ అంటారు కదా, అవి మన జీవితంలో జీవించడానికి స్కిల్స్ కావాలి. అలాంటి విద్యా ప్రణాళిక ద్వారా అభివృద్ధి చేయవలను. వృత్తి విద్యకు అధిక స్థానం ఇవ్వాలని తలచారు. అవును, ఇది చాలా ఇంపార్టెంట్. వృత్తి విద్యకు అలాగే సాహిత్యానికి, లలిత కళలకు ప్రముఖ స్థానం అంటూ ఇవ్వలేదు. వీళ్ళ బోధనా పద్ధతులు మౌఖిక పద్ధతి, పదజాలాల్లో వ్యక్తీకరణ. ఎక్కడా రాలేదండి, ఇవి గుర్తుపెట్టుకోండి. మౌఖిక పద్ధతి ఎవరిదంటే యథార్థవాదులు, వాస్తవికవాదులు. పదజాలంలో వ్యక్తీకరణ చెయ్యాలి. తెలిసిన విషయం నుండి మొదలుపెట్టి తెలియని విషయం నేర్చుకోవటం. వ్యాస పద్ధతిని ప్రోత్సహించటం. ప్రయోగాలు, క్షేత్ర దర్శనము, బోధనా యంత్రాల సహాయంతో బోధించటం ప్రోత్సహించారు. ఇవి మంచి బాగున్నాయి. తెలిసిన విషయం నుండి మొదలుపెట్టి తెలియని విషయం నేర్చుకోవటం, వ్యాస పద్ధతిని ప్రోత్సహించారు. ప్రయోగాలు, క్షేత్ర దర్శనం, బోధన యంత్రాల సహాయంతో బోధించటం. వీళ్ళ ఉపాధ్యాయుని పాత్ర ఎలా ఉంటుందంటే, విద్యార్థి యొక్క ఇష్టాలపై ఆధారపడక ఉపాధ్యాయుడు జ్ఞానాన్ని అందిస్తూనే ఉండవలెను. ఉపాధ్యాయుడు జ్ఞానాన్ని అందించాలి అంటే ఉపాధ్యాయుడి మీదే డిపెండ్ అయింది ఎక్కువ. విద్యార్థులకు సరైన కార్యక్రమాలను సూచించవలెను. విద్యార్థులకు సరైన డబల్ ఇచ్చారు. విద్యార్థి ఎలా ఉండాలి, విద్యార్థులను కోప్పడటం వరకే, బాహ్య క్రమశిక్షణ విధించటం వరకే, అంతకుమించి శిక్షణ ఇవ్వకూడదు. ఎంతవరకు ఉండాలో అంతవరకు. ఇంకా మంచి పనులు విద్యార్థుల్లో గమనించేటప్పుడు బహుమతుల ద్వారా ప్రోత్సహించడం. విద్యార్థి ప్రవర్తనలో అవసరమైన మార్పులు చేస్తే పరిసరాల్లో సుఖంగా సంతోషంగా జీవించవచ్చు. వీళ్ళది అన్నమాట. అంటే మొత్తం నైపుణ్యాల మీద, అంటే ఎలాంటి ఆధ్యాత్మిక అనేది లేకుండా మనం భౌతికంగా నేర్చుకోవటం. వాళ్ళ బోధనా పద్ధతులు కూడా ఎలా ఉన్నాయి, విద్యా ప్రణాళిక ఎలా ఉంది, అలాంటివన్నీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. అలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా. నెక్స్ట్ ఇందులో వాదాల్లో అస్తిత్వవాదము భావనలు, ఇది లాస్ట్ అండి. వాదములో అస్తిత్వము ప్లస్ వాదము అను రెండు పదాలను, అస్తిత్వం అంటే ఉనికి లేదా ఉండటం, ఉనికి లేదా ఉండటం. దీని మీనింగ్ ఏంటండి, ఉనికి లేదా ఉండటం. అస్తిత్వవాదం అంటే ఉన్నదాని గురించి లేదా ఉనికి గురించి వాదం. అస్తిత్వవాదం అంటే ఉన్నదాని గురించి లేదా ఉనికి గురించి మాట్లాడటం. భావజాలానికి వ్యతిరేకంగా వచ్చిన తాత్విక సిద్ధాంతం కాబట్టి అస్తిత్వవాదం ప్రకరణ ఉండటం లేదా ఉనికిలో ఉన్నదని ప్రత్యేకతకు పట్టం కట్టటమే అస్తిత్వవాదం. భావవాదానికి వీళ్ళు కూడా వ్యతిరేకతలే.
తాత్విక సిద్ధాంతం కాబట్టి అస్తిత్వవాద ప్రకరణగా ఉండటం లేదా ఉనికిలో ఉన్నదని చెప్పటం. ప్రత్యేకతకు పట్టం కట్టడమే అస్తిత్వవాదం. నెక్స్ట్, ఆధునిక కాలంలో అస్తిత్వవాదినిగా గట్టి పునాదులు వేసిన వాడు డానిష్ తత్వవేత్త. డానిష్ తత్వవేత్త ఈయన ఆధునిక కాలంలో అస్తిత్వవాదానికి పునాదులు వేసిన వ్యక్తి ఎవరండి? డానిష్. ఈయన ఒక తత్వవేత్త. ఔరప్ కిర్క్ గార్డ్ 1843 ఇది లేదా అది అనే గ్రంథంలో అస్తిత్వవాదం భావాలకు నిర్దిష్ట రూపాన్ని ఇచ్చాడు. ఇది ఒక బుక్ అంట. ఔరప్ కిర్కి గార్డ్ 1843. దీని మీనింగ్ ఏంటంటే ఇది లేదా అది. ఇది ఒక బుక్. అస్తిత్వవాదం భావాలకు నిర్దిష్ట రూపాన్ని ఇచ్చింది ఎవరండి? డెనిష్ తత్వవేత్త. మౌఖిక భావనలు వ్యక్తి అద్వితీయత. ప్రతి మానవుడు వ్యక్తి అద్వితీయుడు. ఒక వ్యక్తి లాంటి మరొక వ్యక్తి ప్రపంచంలో లేడు. అలాగే సాధారణమైన వ్యక్తి అంటూ ఎవరు ఉండరు. ప్రతి వ్యక్తి అద్వితీయుడు అని అస్తిత్వవాది భావన. అంటే ప్రతి వ్యక్తి ఎవరంటే అంటే ప్రతి వ్యక్తి ఎలాంటి వాడు? ప్రత్యేకమైన వారే. ప్రతి వ్యక్తి ప్రత్యేకమైన వారే. ఇది ఒక పోయిన దాంట్లో ఇచ్చారు ఇదే వాడు, కానీ ప్రతి వ్యక్తి అద్వితీయుడు అన్నాడు కదా, ఇక్కడ ఏమి ఇచ్చారంటే ప్రతి వ్యక్తి ప్రత్యేకమైన వారే. ప్రీవియస్ క్వశ్చన్ లో ఇచ్చారు. మరియు అలాగే వీళ్ళ ఉద్దేశం ఏంటిదండి? అస్తిత్వవాదుల యొక్క ఉద్దేశం ప్రతి వ్యక్తి ప్రత్యేకమైన వాడు. అంటే వీళ్ళలాగా వాళ్ళలాగా ఎవరూ లేరు. అలాగే అంతేకాక ప్రతి వ్యక్తి స్వభావం చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నిరంతరం మారుతూ ఉంటుందని నమ్మారు. ప్రతి వ్యక్తి స్వభావం ఎలా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నిరంతరం మారుతూ ఉంటుంది. ఏ వ్యక్తి ఒక వ్యక్తికి పోలి ఉండడో ప్రత్యేకమైన వ్యక్తి అని చెప్పింది అద్వితీయత. ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లో ఉంది. అలాగే భావవాదానికి వ్యతిరేకానుసారం కంటే ముందు అస్తిత్వం అనే వాదన వీరిది. వ్యతిరేకాసారం కంటే ముందు అస్తిత్వం అనే వాదన వీరిది. మనిషి లేకుంటే మనిషి తత్వం అన్న సాధారణ తత్వానుసారం లేదన్నది వీరి మూల భావన. వీళ్ళ భావన ఏంటంటే మనిషే లేకుంటే మనిషి తత్వము అన్న సాధారణత్వసారం లేదన్నదే వీరి మూల భావన. మనిషి అరాచక అటవిక పరిస్థితిలో జీవించలేడు. అలాగే సమాజంలో స్వేచ్ఛగా నియబద్ధంగా జీవిస్తాడు. ప్రతి పదాన్ని జాగ్రత్తగా చదువుకోండి. మానవుడే సంస్కృతికి రూపకర్త అని చెప్పింది ఎవరంటే అస్తిత్వవాదులు. అస్తిత్వమే సారము కంటే ముందుంటుంది. అస్తిత్వమే సారము కంటే ముందుంటుందంట. కాబట్టి వ్యక్తిత్వ అద్వితీయ మౌఖికం కాబట్టి వ్యక్తిత్వ అద్వితీయతే మౌఖికం కాబట్టి ఆత్మశ్రేయత సత్యం అన్న అస్తిత్వవాదన మరో మౌఖిక లక్షణం. మౌఖికం కాబట్టి ఆత్మశ్రేయత సత్యం అన్న అస్తిత్వవాదన మరొక మౌఖిక లక్షణం. మనిషి నిరంతరం తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలను నిత్యం తీసుకోవలసి ఉంటుంది. అంటే నిరంతరం మన జీవిత నిర్ణయాలు మనం తీసుకోవాలి. ఇది ప్రకృతి సిద్ధంగా అతనికి ఉన్న నిర్ణయం అనేది ప్రకృతి సిద్ధంగా స్వేచ్ఛ. ఈ నిర్ణయ స్వేచ్ఛ మానవుని స్వతంత్రిని చేస్తుంది. వ్యక్తి అస్తిత్వవాదానికి వాస్తవ రూపం ఇచ్చేది నిర్ణయ స్వేచ్ఛ మాత్రమే. అస్తిత్వవాదులు సాధారణీకరణ లేదా దాన్ని తత్వశాస్త్రంగా పరిగణించరు. దీన్ని ఒక తత్వశాస్త్రంగా వాళ్ళు పరిగణించరు. ప్రత్యేకతమే వాస్తవికత అనే భావన కలవారు. ఇది ఇంపార్టెంట్ అండి. ప్రత్యేకత
ప్రతి వ్యక్తి ప్రత్యేకత అనేది వీళ్ళ భావం. వాస్తవికత. సాధారణీకరించబడిన నిత్యమైన జ్ఞానాన్ని అస్తిత్వవాదం అంగీకరించరు. వీళ్ళు అంగీకరించని ఏంటివి? సాధారణీకరింపబడని అలాగే నిత్యమైన జ్ఞానాన్ని వీళ్ళు అంగీకరించరు. అస్తిత్వవాదం విద్యా పర్యవసానాలు. అస్తిత్వ అనుభవమే విద్య అన్నది అస్తిత్వవాద విద్యా భావన. అనుభవమే విద్య. అనుభవమే విద్య అనేది వీళ్ళ భావన. వీళ్ళ ప్రతి వ్యక్తి అద్వితీయుడు. ఇదే పాయింట్ ఇచ్చారు ప్రీవియస్ క్వశ్చన్ లో. ప్రతి వ్యక్తి అద్వితీయుడు. వ్యక్తుల మధ్య తేడాలుంటాయి. వీరు ఇద్దరు వ్యక్తులు సమానులు కారు. ప్రతి ఒక్కరూ అద్వితీయ శక్తి సామర్థ్యాలు ఉన్నవారిగా తీర్చిదిద్దటం విద్యా లక్ష్యం. ఏమనిచ్చారంటే ప్రతి వ్యక్తి ప్రత్యేకమైన వారే అంటే అద్వితీయుడే. మరియు విద్య వ్యక్తిగత వ్యత్యాసాలను తీర్చాలి. మరియు ఇది ప్రధానంగా స్వాతంత్ర విద్యకు సంబంధించినది. అలా అని దేనికి చెందిన భావము అంటే ఎవరికి? వీళ్ళదే. ప్రతి వ్యక్తి అద్వితీయుడు. వ్యక్తుల మధ్య తేడాలుంటాయి. వీరు ఇద్దరు వ్యక్తులు సమానులు గారు. ప్రతి ఒక్కరు అద్వితీయ శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ప్రతి వ్యక్తి అస్తిత్వ ప్రకటన కావాలి. అస్తిత్వమే వాస్తవం కానీ సారం కాదు. ఇది ఒక వాస్తవం కానీ అదొక సారం అయితే కాదు. ప్రతి వ్యక్తి నిర్ణయ స్వేచ్ఛ కలిగి ఉంటాడు. కాబట్టి విద్యా లక్ష్యం ప్రతి వ్యక్తికి నిర్ణయ స్వేచ్ఛను గౌరవించి పెంపొందించుకోవటం కావాలి. అంటే మన నిర్ణయం అనేది మనం స్వేచ్ఛగా తీసుకోవాలి. నిర్ణయ స్వేచ్ఛ క్రమంలో అనివార్యంగా లోనే భయ, భీతి, ఆందోళన లాంటి మానసిక ఒత్తిడికి లోను కాకుండా ఉండేందుకు వ్యక్తిని తీర్చిదిద్దుకోవటం లక్ష్యం కావాలి. అంటే ప్రతి ఒక్కరు నిర్ణయం తీసుకునేటప్పుడు ఎలాంటి భయాలకు ఆందోళన గురి కావద్దు. అదే మన జీవితానికి ఒక గమ్యం కాబట్టి నిర్భయంగా ఉండేటట్లు వ్యక్తిని తీర్చిదిద్దాలి. వీళ్ళ విద్యా ప్రణాళిక ఎలా ఉంటుంది? విద్యార్థి యొక్క సమస్త పార్శ్వాలని సమ్మేళనం చేసే ఏ ప్రణాళికనైనా అస్తిత్వవాదులు అంగీకరించారు. అంటే ఏ రకంగా అయినా వాళ్ళని మార్చే స్వేచ్ఛగా ఉండే విధంగా విద్యా ప్రణాళిక ఉండాలని వీళ్ళు అంగీకరించారు. విద్యను సమస్య కేంద్రకంగా చేయటానికి, వృత్తిపరం చేయటానికి అస్తిత్వవాద విద్యా ప్రణాళిక అంగీకరించదు. వీళ్ళు అంగీకరించింది ఏంటిదంటే సమస్య కేంద్రకంగా చేయటానికి, వృత్తిపరం చేయటానికి వీళ్ళు అంగీకరించలేదు. వీళ్ళ దాంట్లో మెయిన్ ఏంటంటే స్వేచ్ఛా నిర్ణయం, సృజనాత్మకత, నైతిక నిర్ణయాలను, సౌందర్య దృక్పథాలను పెంపొందించే విధంగా వీళ్ళ విద్యా ప్రణాళిక స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే విధంగా తయారు చేయాలి. క్రియేటివిటీ నేర్పాలి. నైతికత నిర్ణయాలను, సౌందర్య, ఈ 4 వీళ్ళు పెంపొందే విధంగా ఉండాలని చెప్పారు. మానవీయ శాస్త్రాలను, లలిత కళలకు శాస్త్ర సాంకేతికాల కంటే ఎక్కువ ప్రాధాన్యత అస్తిత్వవాదులు ఇచ్చారు. అంటే మానవీయ శాస్త్రాలను, లలిత కళలకు శాస్త్ర సాంకేతిక అంశాల కంటే ఎక్కువ ప్రాధాన్యత అస్తిత్వవాదులు ఇచ్చారు. వీళ్ళ బోధనా పద్ధతులు అస్తిత్వవాదులు మౌలిక తాత్విక భావన వ్యక్తి అద్వితీయత కాబట్టి మౌలిక తాత్విక భావన వ్యక్తి అద్వితీయత, వ్యక్తి ప్రత్యేకత కాబట్టి ఉపాధ్యాయ కేంద్ర, విషయ కేంద్ర విద్యా ప్రణాళికలను పూర్తిగా నిరాకరిస్తారు. అంటే వీళ్ళు ఒక వ్యక్తి ప్రత్యేకంగా ఉంటాడు కాబట్టి ఉపాధ్యాయుడి సెంటర్ కానీ విషయం గురించి సెంటర్ కానీ వీళ్ళ విద్యా ప్రణాళిక ఉండదు. కార్యకారక వివరణలతో సంబంధం లేకుండా ఒక
దృగాంశం గురించి వ్యక్తికి కలిగిన ప్రత్యక్ష అనుభవాలు వెలుగులో ఆ దృగాంశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేయటం దృఢాంశ పద్ధతి అంట. అంటే ప్రత్యక్ష అనుభవాల ద్వారా మనం నేర్చుకొని దాని నుంచి నేర్చుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేయటమే వీళ్ళ పద్ధతి. ఈ ఈ దృశాంశ పద్ధతిని చాలా మంది అస్తిత్వవాదులు ఉపయోగించినప్పటికీ ఒక్కొక్కరు ఒక విధంగా దీన్ని ప్రయోగించారు. దృశాంశ పద్ధతిని అంటే ప్రత్యక్ష అనుభవాల పద్ధతి ద్వారా నేర్చుకోవటం. వీళ్ళ బోధనా పద్ధతులు సోక్రటీస్ పద్ధతి, వ్యక్తిగత బోధనా పద్ధతి, అనియత బోధనా పద్ధతి, చర్చా పద్ధతి, సృజనాత్మక పద్ధతి, ఆగమన నిగమన పద్ధతి, అభివృద్ధి పథక బోధనా పద్ధతి, అంతర్గత బోధనా పద్ధతి. ఈ పద్ధతులన్నీ వీళ్ళ అస్తిత్వవాదులు అండి. వీళ్ళ దాంట్లో ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి? ఉపాధ్యాయుడు ఒక నిర్దేశకుడా అనుసంధానకర్తగా వ్యవహరిస్తాడు. జ్ఞాన నిరుద్దేశ సంబంధాన్ని కలిగి ఉండడు. నిర్దేశకుడు అలాగే నైతిక పరమైన స్వేచ్ఛ ఉండాలి. విద్యార్థి వ్యక్తిత్వాన్ని తట్టిలేపి అనివార్యంగా విద్యార్థుల్లోనయ్యే భయోందోళన నుండి బయటపడే విధంగా ఉపాధ్యాయుడు తన పాత్రను పోషించాలి. క్రమశిక్షణ అనేది బాహ్య క్రమశిక్షణ కాక అస్తిత్వవాదం వ్యక్తి నైతిక బాధ్యత రూపంలో అంతర్గత క్రమశిక్షణను వీళ్ళదేంటంటే అంతర్గత క్రమశిక్షణకి ఎక్కువ పెంపొందించాలి. అంతర్గత క్రమశిక్షణను పెంపొందించాలి. ఓకేనండి, ఇంతవరకే అయింది. ఒకసారి వీళ్ళ దాంట్లో ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి? ఒక నిర్దేశుడుగా ఉండాలి, అనుసంధానకర్తగా వ్యవహరిస్తాడు. అలాగే ఎలాంటి బలవంతంగా జ్ఞానాన్ని రుద్దడు, అతనే సొంతంగా నేర్చుకునే విధంగా వాళ్ళల్లో జ్ఞానాన్ని తట్టి లేపే విధంగా ఎలాంటి భయపడకుండా ఉపాధ్యాయుడు తన పాత్రను తను పోషించాలి. క్రమశిక్షణ అనేది సేమ్ అంతర్గత క్రమశిక్షణను పెంపొందించుకోవాలి. ఇక్కడున్న బోధనా పద్ధతులు ఏంటంటే అంతర్గత బోధనా పద్ధతి, అభివృద్ధి పథక బోధనా పద్ధతి, ఆగమన నిగమన పద్ధతి, సృజనాత్మక బోధనా పద్ధతి, చర్చా పద్ధతి, అనియత బోధన, వ్యక్తిగత బోధన, సోక్రటీస్ బోధన. ఇవి గుర్తు పెట్టుకోండి. విద్యావేత్తలు అయిపోయారు, వాదాలు అయిపోయినాయండి. ప్రతి లైన్ టు లైన్ చక్కగా చదువుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీగా కరెంట్ అఫైర్స్ మాత్రం ఒక చక్కగా చదువుకోండి. అలాగే ఇందులో లైన్ టు లైన్ చదువుకోండి. ఈసారి ఈ జాబ్ మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.